రేపు జరగబోయేటువంటి 42% రిజర్వేషన్ బీసీల కోసం భవిష్యత్ కార్యాచరణపై ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మరి చర్చా వేదిక నిర్వహిస్తున్న సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ఈ పోస్టరు ముఖ్యంగా మరి వామపక్ష ఉద్యమాలలో దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మరి అవ్వారు వేణుకుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో మిగతా అన్ని విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు అన్నింటిలో కలుపుకొని అందరితో సమైక్యంగా ఈ చర్చా వేదిక అనేటువంటిది రేపు నిర్వహించడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈరోజు ఈ 42% అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి వేదికగా మరి కామారెడ్డిలో బీసీల కోసం 21 అంశాలను డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ 21 అంశాల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎన్నికల వాగ్దానాన్ని చేయడం జరిగింది. ఈరోజు ఈ 42% రిజర్వేషన్లు తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని అంశాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి మరి రాహుల్ గాంధీ గారు ఇప్పటి వరకు పార్లమెంట్లో బీసీల పైన జరిగేటువంటి అంశం పైన చర్చించలేదు. 42% పైన పార్లమెంట్లో చర్చించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మరి ప్రభుత్వమే బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఏది జరగకుండా వాగ్దానం చేసి కాంగ్రెస్ పార్టీ కేవలం మరి కంటి తుడుపు చర్యగా వంతుగా గంతేసినట్లుగా మరి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేయడం, డెడికేషన్ కమిటీ వేయడం, ఆ రిపోర్ట్ అంతా తీసుకొని మరి పార్లమెంట్లో సబ్మిట్ చేయడం జరిగింది. కానీ మరి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో మరి కాంగ్రెస్ ఏదైతే బీజేపీ పార్టీ అధికారంలో ఉందో ఆ బీజేపీ పార్టీ ఈరోజు ఆ అంశాన్ని తీసి పక్కన పెట్టేసి రిజర్వేషన్ల గురించి ఆలోచించడం లేదు. కాబట్టి మరి బీజేపీ పార్టీ ఒక జాతీయ పార్టీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో చేయాల్సినటువంటి బాధ్యత, చేయగలిగేటువంటి అర్హత, చేయగలిగేటువంటి అధికారం బీజేపీ పార్టీకి ఉంది. కాబట్టి బీజేపీ పార్టీ ఈ దేశంలో 60% ఉన్నటువంటి హిందువులు, బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ బీజేపీ పార్టీకి కావాలా వద్దా, మీకు ఓట్లు వేయాలా వద్దా, కాబట్టి తేల్చుకోవాల్సిన అవసరం బీజేపీ పార్టీ కూడా ఉంది. కాబట్టి బీసీలు చైతన్యమై దేశవ్యాప్త ఉద్యమం రాకముందే బీజేపీ పార్టీ మరి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. దానికోసం కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో అసెంబ్లీ తీర్మానం చేసి అయిపోయిందని చెప్పేసి ఏదో కళ్ళు మూసుకొని కూర్చుంటే కాదు. ఈ రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 243 మంది ఎంపీలు ఉన్నారు. మీరు పార్లమెంట్లో కూర్చొని బైఠాయించి బీసీ బిల్లు తీసుకురావడానికి పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత కూడా రాహుల్ గాంధీ పైన ఉందని చెప్పి మేము చెప్తున్నాం. మీరు రిజర్వేషన్ల పైన చెప్పి ఇప్పుడు మౌనం వహిస్తే కుదరదు. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయి కాంగ్రెస్ ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పైన ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పైన ఉందని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు, బీఎస్పీ లాంటి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపి పార్లమెంట్లో తమ బలాన్ని మరి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్త ఉద్యమం కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తూ మరి వెనుకబడిన కులాల సమాఖ్య బీసీ ఫెడరేషన్ అనేటువంటిది మరి మీరు నిర్వహిస్తున్నటువంటి 42% రిజర్వేషన్కు మేము సంపూర్ణ మద్దతునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ ఉద్యమంలో మేము కలిసి నడుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. సాధించుకుంటాం 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా సాధించుకుంటాం. కొనసాగిస్తాం 9వ షెడ్యూల్ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. బీసీల ఐక్యత. ఓబీసీ మేలుకో, రాజ్యం ఏలుకో.